హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ 2026 కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఆ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్ని పోస్టులకి ఆ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు తర్వాత అటెండ్ అవ్వాల్సిన ప్రదేశం ఏంటి, అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అన్నదైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయవుంచి పూర్తి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ముందుగా మీరు గూగుల్లో జీడిఎస్ రిజల్ట్ 2026 అని మీరు క్లిక్ చేశారంటే అక్కడ మీకు ఫస్ట్ లోనే ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేశారంటే ఇది మనకు ఓల్డ్ వెబ్సైట్. అక్కడే మనకు క్లిక్ హియర్ టు యాక్సెస్ ద న్యూ వెబ్సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అని ఉంది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనము ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఆ రెండు లిస్టులు కూడా మనమైతే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు కిందికి వచ్చారంటే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 అని ఉంది కదా, అక్కడ దాని మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా స్టేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, అలాగే సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది కదా, ఆ సప్లిమెంటరీ లిస్ట్ 2 మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీరు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 కు సంబంధించిన లిస్ట్ 2 అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ లిస్ట్ 2 లో సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వెరిఫికేషన్ చేసుకోవాలి వాళ్ళ సర్టిఫికేట్స్ ని. ఎక్కడంటే డివిజనల్ ఆఫీస్ లో అనమాట. డివిజనల్ ఆఫీస్ లో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని అయితే వెరిఫై చేసుకుని జాబ్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఈ నెల 27 లోపల అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 27/4/2026 లోపల అనమాట. వాళ్ళు తీసుకుని వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళవి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th మార్క్ లిస్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మరియు మీ ఫోటోస్ అయితే తీసుకువెళ్ళండి. మరియు ఇతర ఎవరైనా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే దానికి సంబంధించి, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించి, మరియు ఇతర సర్టిఫికేట్లు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని ఈ వెరిఫికేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనము కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎవరెవరికి జాబ్స్ వచ్చాయన్నది చూద్దాము. ఇక్కడ అమలాపురం డివిజన్ కు సంబంధించి ఇప్పుడు కూడా 100కి 100 మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. 600కి 600 కానివ్వండి, లేకుంటే 10కి 10కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ జాబ్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అయితే పొందారనమాట. అమలాపురం డివిజన్ లో కూడా, అలాగే ఇతర అనకాపల్లి డివిజన్ అవనివ్వండి, లేకుంటే ఇతర అనంతపూర్ డివిజన్ మరియు అన్ని డివిజన్స్ లో మీరైతే గమనించవచ్చు. పూర్తిగా 100కి 100 వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి అయితే సెలెక్ట్ అయ్యారు. మరియు ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ ని మీరు ఇక్కడ పూర్తిగా చూసి మీకు వచ్చిందా లేదా అన్నది ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ కి మరియు వాళ్ళ మెయిల్ కి అయితే ఖచ్చితంగా మెయిల్ అయితే వచ్చి ఉంటుంది, అలాగే ఫోన్ కి మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఇండియన్ పోస్టల్ జీడిఎస్ 2026. యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 27/4/2026 అని ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీ డివిజనల్ ఆఫీస్ లో అయితే వెళ్ళండి. ఇక్కడ భీమవరం కు సంబంధించి కానివ్వండి, అన్ని డివిజన్స్ అయితే మీరు గమనించవచ్చు. చిత్తూరు డివిజన్,
అన్ని డివిజన్స్ లో కూడా మీకు 100కి 100 ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే రాలేదన్నమాట. కానీ తెలంగాణకు సంబంధించి మనకు కొంచెం వేరియేషన్ అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మొత్తం చిత్తూరు డివిజన్ కి సంబంధించి, అలాగే కడప డివిజన్ కి సంబంధించి కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఓన్లీ పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళకు మాత్రమే కొంచెం తక్కువ పర్సెంటేజ్ కి 98.1667% కి అయితే జాబ్ అయితే రావడం జరిగింది. మరియు మిగతా ఇతర డివిజన్స్ కూడా మీరైతే గమనించవచ్చు. ఏలూరు డివిజన్ కానివ్వండి, అలాగే ఇతర గూడూరు, గుడివాడ మరియు ఇతర అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ మెరిట్ లిస్ట్ అన్నమాట ఇది. అలాగే ఈ కాకినాడ డివిజన్, కర్నూలు డివిజన్, మొత్తం డివిజన్స్ కి అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఆ రిజల్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని టోటల్ గా మీకు ఇందులో 555 పోస్టులకు అయితే మెరిట్ లిస్ట్ అనేది, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. SMS ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. వాళ్ళకైతే ఈ మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళకైతే వాళ్ళ నేమ్ తో SMS మరియు ఈమెయిల్ అయితే వెళ్ళడం జరిగి ఉంటుంది అనమాట. ఎవరైతే వెళ్ళిన వాళ్ళు అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వండి. ఇవి 555 పోస్టులకు అయితే ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ సెకండ్ లిస్ట్ అయితే వదలడం జరిగింది. నాకు తెలిసి 6 లిస్టుల వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో అయితే జాయిన్ అవ్వరు. అలాగే తెలంగాణకు సంబంధించి ఒకసారి లిస్ట్ అయితే చూద్దాము. ఇక్కడ తెలంగాణకు సంబంధించి సప్లిమెంటరీ లిస్ట్ 2 మీద అయితే క్లిక్ చేశారంటే మీరు తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఈ లిస్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఆదిలాబాద్ డివిజన్ కి సంబంధించి వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ని వాళ్ళ డివిజనల్ ఆఫీసులో ఈ నెల 27/4/2026 లోపు అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ కనమాట. అలాగే ఆదిలాబాద్ డివిజన్ అవనివ్వండి, ఇక్కడ హన్మకొండ మరియు ఇతర డివిజన్స్ సంబంధించి హైదరాబాద్ సిటీకి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అందులో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో అయితే జాబ్ అయితే రావడం జరిగింది. మీరు గమనించవచ్చు. 99.5% మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో అయితే జాబ్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దాంట్లో పూర్తిగా 100కి 100 మొత్తం 555 క్యాండిడేట్లలో ఒకరో ఇద్దరో తప్ప మిగతా అందరికి 100కి 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సిటీకి సంబంధించి మరియు హైదరాబాద్ నార్త్ సౌత్ డివిజన్స్ కి సంబంధించి మీరు రిజల్ట్స్ అయితే గమనించవచ్చు. వాళ్ళకు కూడా వాళ్ళ ఫోన్లకు అయితే మెసేజ్ అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఇది కరీంనగర్ కి సంబంధించి. అలాగే ఇతర ఖమ్మం మరియు ఇతర డివిజన్స్ అయితే మీరు మహబూబ్ నగర్, అలాగే నల్గొండ, నిజామాబాద్, RMS జెడ్ డివిజన్, అలాగే పెద్దపల్లి, సంగారెడ్డి, సికింద్రాబాద్, సూర్యాపేట్, వనపర్తి, వరంగల్, ఇతర డివిజన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అందరికి 98, 97, 99 ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది తెలంగాణకు సంబంధించిన రిజల్ట్స్ కి సంబంధించి మనకు సెకండ్ లిస్ట్ అనమాట. 214 పోస్టులకు అయితే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇందులో కూడా దాదాపు మనకు 5 నుంచి 6 లిస్టులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని జాబ్ లో అయితే జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ జాబ్ వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఇలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.